హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది మన నుంచి దరిచేరి మా చెల్లి స్టోరీలోని 74వ భాగం. తర్వాత రోజు నుంచి ఆర్యన్ షూటింగ్ పనులు ఆపేసి నిశ్చితార్థం పనులన్నీ చూసుకుంటూ దగ్గర దగ్గర చుట్టాలని పిలుస్తూ ఎంగేజ్మెంట్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు నేహ ఎలా ఎంగేజ్మెంట్ ఆపాలా అని ఆలోచిస్తూ ఆపటానికి ఛాన్స్ లేక అసహనంగా జరిగేవి సైలెంట్గా చూస్తూ ఉంటుంది. హేమంత్ గారు అన్నపూర్ణ గారిని కూడా ఖచ్చితంగా పిలవమని మరీ మరీ చెప్పేసరికి ఆరోహి ఫోన్ చేసి అన్నపూర్ణ గారిని తప్పకుండా రమ్మని, నైట్ లేట్ అయితే ఆర్యన్ గారు వదిలిపెడతాడని చెప్పి ఒప్పిస్తుంది. అన్నపూర్ణ గారు కూడా ఆరోహిని పిల్లల్ని చూసి చాలా రోజులు అవుతుందని వస్తానని చెప్పారు. మరోవైపు ఆర్యన్ స్టీఫెన్తో మాట్లాడి తను కనుక్కున్న వివరాల ప్రకారం నేహ తన బెస్ట్ ఫ్రెండ్ ద్వారా కిరణ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అలా చేసిందని అర్థమై తన మీద కోపం పెరిగిపోతుంది. నేహ అమెరికా నుంచి వచ్చాక ఎవరితో మాట్లాడలేదని తెలిసి స్టీఫెన్తో నేహ ఎక్కడికెక్కడికి వెళ్తుందో గమనిస్తూ ఉండమని చెప్పాడు. తర్వాత రోజు ఉదయాన్నే హేమంత్ గారి అమ్మా నాన్నలు కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని ఆ రోజు ఉదయమే ఇంటికి వచ్చి కాశీ ప్రయాణం బాగా జరిగిందని అందరికీ చెప్పి టిఫిన్ చేసేసి రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం లంచ్ టైంలో అందరితో కలిసి లంచ్ చేసి సోఫాలో కూర్చొని ఉంటే శాంతి గారు ఆరోహిని పిల్లల్ని తీసుకువచ్చి అత్తయ్య, ఆర్యన్ భార్య ఆరోహి, పిల్లలు చిన్ని బన్నీ అని నవ్వుతూ పరిచయం చేసింది. హేమంత్ అమ్మగారు ఆరోహిని చూసి మూతి తిప్పుతూ, నీ కూతురు ఉండాల్సిన స్థానంలో వేరే అమ్మాయి ఉంటే నీకెందుకు ఇంత సంతోషంగా ఉందో నాకర్థం కావట్లేదు శాంతి. నాకైతే ఇదేమీ నచ్చటం లేదు అని కోపంగా అంటుంది. హేమంత్ నాన్నగారు హేమంత్ అమ్మగారిని శాంతపరుస్తూ భుజం మీద చెయ్యేసి, సరోజ, ఆవేశపడకు. మన చేతుల్లో ఏమీ లేదు. మనం అనుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోవు కదా. ఇది దేవుడు రాసిన రాత అని అంటారు. ఏంటండి దేవుడు రాసిన రాత? నా మనవరాలు ఉండాలి ఆ స్థానంలో. ఈ అమ్మాయి ఉంది. పైగా దీనిని ఒక మాట అన్నాడని నా మనవరాలిని ఆర్యన్ అంత గట్టిగా కొట్టాడు. మనం ఇక్కడ లేకపోయినా ప్రతిరోజు ఏం జరుగుతుందనేది మనకి తెలుసు కదా. అయినా ఇంత సింపుల్గా మీరెలా మాట్లాడుతున్నారు? నాకైతే ఈ అమ్మాయిని చూస్తుంటే కోపం వస్తుంది. హాయిగా నా మనవరాలు బ్రతకాల్సిన స్థానంలో ఈ అమ్మాయి బ్రతుకుతుంది అని అక్కసుగా అంటుంది. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా నేహాకి ఆ బుద్ధి ఎలా వచ్చిందో. ఇదంతా వింటున్న ఆరోహి వెంటనే సరోజ గారి కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని, ఐఎమ్ సారీ నాన్నమ్మగారు, నేను ఏదీ కావాలని చేయలేదు. దేవుడు రాసింది ఎవరు మాత్రం మార్చగలేం కదా. మనం అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అవి తట్టుకొని నిలబడితే కదా మీ అంత అనుభవం వచ్చేది. మీరు ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు. మీరే ఇలా మాట్లాడుతుంటే ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన మా జీవితం ఎలా సంతోషంగా ఉంటుంది? మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి నానమ్మగారు అని బాధగా అడుగుతుంది. సరోజ గారికి ఆ మాటలు మనసుకి తగిలి ఆరోహి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, ఐఎమ్ సారీ ఆరోహి, ఏదో నా మనవరాలు ఉండాల్సిన స్థానంలో నువ్వు ఉండేసరికి తట్టుకోలేక కొంచెం కోపంగా మాట తూలాను. అయినా మాకు నువ్వు పడిన బాధలు కూడా తెలుసు. అన్ని బాధలు భరించిన తర్వాతే కదా ఇంత ఆనందం నీ దరికి చేరింది. ఇలా అన్నందుకు నన్ను క్షమించు అని తన మొహాన్ని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెడుతుంది.
అది చూసి శాంతి గారు, హేమంత్ గారి నాన్నగారు పద్మనాభం గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే సరోజ గారు ఎవరిని అంత త్వరగా దగ్గరికి తీసుకోరు. కానీ ఆరోహి చూ ఆరోహిని చూసిన మొదటి చూపులోనే కొంచెం కోపం చూపించిన వెంటనే తనని దగ్గరికి తీసుకునేసరికి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటారు. సరోజ గారు ఇద్దరి వైపు చూస్తూ, ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు మమ్మల్నిద్దరిని? ఏదో నా మనవరాలు ఆర్యన్ భార్య కాలేకపోయింది అన్న డిసప్పాయింట్మెంట్లో ఒక మాట తూలానే కానీ నేనెందుకు ఆరోహి మీద కోపంగా ఉంటాను అని నవ్వుతూ అంటుంది. అది కాదు అత్తయ్య, మీరు ఆరోహిని ఇంత త్వరగా దగ్గరికి తీసుకునేసరికి మేము షాక్ అయ్యాము. ఇలాంటి రియాక్షన్ మీ దగ్గర నుంచి అస్సలు ఊహించలేదు. అందుకే అని అంటుంది. సరోజ గారు ఆరోహి మొహాన్ని మళ్ళీ దోసిలిలోకి తీసుకొని తన వైపే తన్మయత్వంగా చూస్తూ, ఎందుకో తెలియదు శాంతి, ఆరోహిని చూస్తుంటే నా మనవరాలు గుర్తుకు వస్తుంది అని బాధగా అన్నారు. శాంతి గారు కూడా బాధగా, నిజంగా అత్తయ్య, నాకు కూడా ఆరోహిని చూసిన మొదటిసారి ఇలాగే అనిపించింది. నా కూతురే గుర్తుకు వచ్చింది అని అంటూ ఉండగానే హేమంత్ గారు వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి మీరు ఇంత నిదానంగా కూర్చున్నారు? ఎంగేజ్మెంట్ పనులు ఎక్కడివక్కడ ఉన్నాయి. పదండి పదండి అని చెప్పి అందరినీ హడావిడి చేస్తారు. ఆరోహికి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏమీ అర్థం కాకపోయినా నేహ గురించి అంటున్నారు అనుకుని లైట్ తీసుకుంటుంది. సాయంత్రం ఎంగేజ్మెంట్కి కిరణ్ టిప్ టాప్గా రాయల్ బ్లూ కలర్ స్టేజ్ సూట్లో నే ఉంటే నేవీ బ్లూ కలర్ అండ్ క్రీమ్ వైట్ కలర్ మిక్సింగ్ హెవీ వర్క్ లెహంగా అండ్ హెవీ జ్యువెలరీలో రెడీ అయి నిలబడి ఉన్న నేహ పక్కన నిల్చుని నవ్వుతూ తన వైపు చూశాడు. నేహ కోపంగా కిరణ్ వైపు చూస్తూ, అసలు నువ్వు ఏం చేస్తున్నావు కిరణ్? పెళ్లి చేసుకోను అని చెప్పి ఇదంతా ఏంటి? కనీసం ఎంగేజ్మెంట్ 2-3 వారాలైనా పోస్ట్ పోన్ చేసి నీ అమెరికా వెళ్ళే ప్రయత్నాలు ముమ్మరం చెయ్యొచ్చు కదా. అలా చేయకుండా ఇదంతా ఏంటి? నాకెందుకు నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు అనిపిస్తుంది. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే కిరణ్, ప్లీజ్ నాకు ఆర్యన్ అంటే పిచ్చి, నన్ను వదిలే అని ఎవరికీ వినిపించకుండా కిరణ్కి మాత్రమే వినిపించేలా నవ్వు మొహంతో అడుగుతుంది. నేహా మాటలు వింటుంటే కిరణ్కి అసహ్యం వేస్తూ, నువ్వు ఆడపిల్ల అయ్యుండి మరో అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తూ పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కన్న అబ్బాయి మీద మోజు పడుతున్నావు. వాళ్ళిద్దరిని దూరం చెయ్యాలని అనుకుంటున్నావు. నిన్ను ఏం చెయ్యాలి? అయినా అదంతా నాకెందుకు? నాకు అదంతా అనవసరం. మరో నెల రోజుల్లో నేను అమెరికా వెళ్తున్నాను. అక్కడ ఉండటానికి నేను కూడా అకామిడేషన్ చూసుకోవాలి కదా. ఎక్కడ ఉండాలి అనేది. హడావిడిగా బయలుదేరి అక్కడికి వెళ్ళాక రోడ్డు మీద ఉండలేం కదా అని కోపంగా చెప్తాడు. నేహ ఆశగా, నేను నిన్నుంచటానికి ఏర్పాట్లు చూడనా అని అడుగుతుంది. నీ కంటికి నేను బిచ్చగాడిలా కనిపిస్తున్నానా నువ్విచ్చే ఫేవర్ తీసుకోవటానికి? ఆల్రెడీ నువ్వు నా జీవితంలో చేసిన దానికి ఇప్పటికే నీ నీకు చాలా రుణపడి ఉన్నాను. అది తీర్చుకుని లాస్ట్ రోజు అమెరికా వెళ్ళిపోతాను. అప్పుడు నీ పెళ్లి పీటల మీద ఆగిపోయిందని అందరూ నిన్ను చూసి నవ్వుకుంటారు. నువ్వు కూడా అందరూ అనే మాటలు వింటూ బాధపడాలి. అప్పుడు నా ఈగో సాటిస్ఫై అయ్యి నేను సంతోషంగా ఉంటాను. అప్పటి వరకు నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. నీకు వేరే ఆప్షన్ లేదు అని సీరియస్‌గా అంటాడు.
నేహ మనసులో ఎలాగైనా కానీ ఈ పెళ్లి జరగకుండా లాస్ట్ సెకండ్లో అయినా జరగకుండా ఉంటే అదే సంతోషం అనుకుంటూ బయటికి మాత్రం ప్లీజ్ కిరణ్ అలా చేయకు, మా మమ్మీ డాడీ పరువు పోతుంది అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో పంతులు గారు, మీరిద్దరూ మాట్లాడుకోవటం అయిపోతే నిశ్చితార్థం మొదలు పెడదాం, ముందు పూజ చేయండి అని చమత్కారంగా అన్నారు. అందరూ ఆ మాటకి నవ్వుకుంటారు. ఆర్యన్ మాత్రం కోపంగా నేహా వైపు చూస్తూ తను మాట్లాడిందంతా ఫోన్లో విని, ఇంత జరుగుతున్నా నీకు బుద్ధి రావట్లేదు నేహా, ఇక నిన్ను ఏమనాలి? నీ పెళ్లిలోపు నా డోస్ కూడా ఇచ్చెయ్యాలి, లేకపోతే నువ్వు సెట్ కావు అనుకుని నేహాని ఏం చెయ్యాలి అని మనసులోనే ప్లాన్ చేసుకుంటూ వచ్చిన గెస్ట్స్ని నవ్వుతూ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. ఆర్య సీ బ్లూ కలర్ రాయల్ సూట్లో ఫెయిర్ లుక్తో చాలా అందంగా రెడీ అయ్యి అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఆరోహి కూడా నావీ బ్లూ కలర్ పట్టు శారీలోనే డైమండ్ జ్యువెలరీ అందంగా డైమండ్ జ్యువెలరీతో అందంగా మెరిసిపోతూ ఉంటుంది. పిల్లలు కూడా బార్బీ డాల్ లా రెడీ అయితే బన్నీ ఆర్యన్కి పోటీ పడేలా సేమ్ కలర్ సూట్లో రెడీ అయ్యి ఆర్యన్కి పోటీ వస్తాడు. ఆరోహి అందరినీ నవ్వుతూ పలకరిస్తూ నిశ్చితార్థానికి కావలసినవి పంతులు గారికి అందిస్తూ హడావిడిగా ఉంటుంది. తనకి సుమిత్ర గారు, మహాలక్ష్మి గారు, శాంతి గారు హెల్ప్ చేస్తూ ఉంటారు. అలా కొంచెం సేపటికి అన్నపూర్ణమ్మ గారు ఎంట్రన్స్లోకి రావటం చూసి ఆరోహి సంతోషంగా పరిగెడుతూ తన దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఇంత లేట్ అయిందేంటి? మీకోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను అని చెప్పి లోపలికి తీసుకువచ్చి కూర్చోబెట్టి పిల్లల్ని దగ్గరికి రమ్మని చెప్పి కొంచెం సేపు అన్నపూర్ణ గారితో మాట్లాడుతుంది. అలా ఎంగేజ్మెంట్ దగ్గర పడేసరికి ఆరోహి నేహ దగ్గరికి వెళ్ళిపోతుంది. ముహూర్తం టైంకి అన్ని సాంప్రదాయంగా జరుగుతూ నేహ కిరణ్కి అయిష్టంగానే రింగ్ పెడితే కిరణ్ మాత్రం కన్నింగా నవ్వుతూ నేహ వేలికి టైట్గా ఉండే రింగ్ సెలెక్ట్ చేసుకొని మరీ తీసుకువచ్చి పెడతాడు. మళ్ళీ ఎంగేజ్మెంట్ అయిపోయాక తీసి ఎక్కడ వేస్తుందో ఏమోనని ఆ రింగ్ని చూసిన ప్రతిసారి తన ఎంగేజ్మెంట్ గుర్తుకు వచ్చి బాధపడాలి అనుకుని కిరణ్ అలా చేశాడు. అలా నిశ్చితార్థం జరిగి అందరూ విషెస్ చెప్తూ ఉండగా హేమంత్ గారు గెస్ట్లతో మాట్లాడుతూ పొరపాటున కిరణ్ నేహాలని విష్ చేయటానికి పైకి వెళ్తున్న అన్నపూర్ణమ్మ గారిని చూసి ఎక్కడో చూసినట్టుంది అని కొంచెం సేపు ఆలోచిస్తూ వెంటనే, ఆ రోజు నా బిడ్డని చెత్త కుప్పలో నుంచి తీసుకువచ్చింది ఈమె కదా అని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండగానే అన్నపూర్ణమ్మ గారు ఇద్దరిని ఆశీర్వదించి కిందకి వెళ్ళి ఆర్యన్తో మాట్లాడుతూ ఉంటే హేమంత్ గారు వెంటనే గెస్ట్లతో ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి హడావిడిగా అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు హేమంత్ గారు ఆరోహి గురించి తెలుసుకుంటారా, లేకపోతే మళ్ళీ మిస్ అవుతారా? థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.